రిజెక్షన్స్. ప్రపంచంలో ఇద్దరే బాగా సక్సెస్ అవుతారు. ఎవరో తెలుసా? ఒకరు పొలిటీషియన్స్, రెండోది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎందుకో తెలుసా? దే ఆర్ ద వన్స్ హూ ఫేస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్. వాళ్ళ స్కిన్ థిక్ స్కిన్ అని ఊరికి నమ్మరు. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఏ పొలిటీషియన్ కెరీర్ కూడా పడిపోయినట్టుండవు. ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ పాపులర్ ఉంటాడు. ఎందుకు? రిజెక్షన్స్ తట్టుకొని, విమర్శలు తట్టుకొని, పక్కన పెట్టి అదే పని డే ఇన్ అండ్ డే అవుట్ చేస్తూ 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 ముందుకెళ్ళాడు. సిమిలర్లీ విత్ బిజినెస్ మ్యాన్. కానీ మనకి ఇప్పుడు ఉన్నట్టు ఏంటంటే వీఆర్ వెరీ సెన్సిటివ్ జనరేషన్. ఏమైనా అంటే వెంటనే అఫెండ్ అయిపోతాం. కుదరదు అట్లాగా. స్టార్ట్అప్ లో అఫెండ్ అవుతామంటే కుదరదు. కాబట్టి రిజెక్షన్స్ వస్తే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి, ఫెయిల్యూర్స్ వస్తే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యాలి. ఆ రిజెక్షన్స్ ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు వెళ్ళాలి అంటే నేచురల్ అలైన్మెంట్ ఉండాలి. అంటే అదే పని 100 సార్లు చేయమన్నా సరే అంతే ప్యాషన్తో చేయగలిగేటువంటి కెపాసిటీ, ఇంక్లినేషన్ ఉండాలి. అందుకే నేను చెప్తాను, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తో మనం కనెక్ట్ అవ్వాలి.